పరిగెత్తే ప్రపంచంలో అత్యధికంగా దెబ్బతినేది ఊపిరితిత్తులు. వాతావరణ కాలుష్యము, మనం తాగే పొగ, పక్కవాడు తాగుతున్న పొగ మనం పీల్చడం, ఇవన్నీ చూసుకుంటే ఊపిరితిత్తుల మీద దెబ్బతినడం అనేది ఖాయం, ఖచ్చితం. ఊపిరితిత్తుల వ్యాధులు అనగానే చాలామందికి తెలిసింది ఒక్కటే, ఏ ఫర్ ఆస్తమా, ఏ ఫర్ ఆయాసం. దానికి పక్కకు వచ్చేసి ఏ ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మాట్లాడేది సిఓపిడి గురించి. సిఓపిడి అంటే చాలామందికి అవగాహనే లేదు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పిన ప్రకారం అత్యధికంగా మానవాళిని దెబ్బతీసే వ్యాధి సిఓపిడి. సిఓపిడి అంటే ఏమిటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే ఏమిటి? దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల్లో, శ్వాసనాళాల్లో గాయం ఏర్పడి ఆ గాయం అక్కడే ఉంటుందా? అంతకంటే ఊపిరితిత్తులు కింద భాగంలో వెళ్ళి సూక్ష్మంగా ఆల్వియోలై అని చిన్న చిన్న బంతుల ఆకారంలో ఉన్న వాటిని దెబ్బతీసే వ్యాధి సిఓపిడి. ఎంత ప్రమాదకరమైన వ్యాధి అంటే ఇది, దీన్ని గనక మనం అరికట్టకపోతే మనల్ని ప్రాణం తీసేంత వరకు వెంటపడే వ్యాధి సిఓపిడి. అంత ప్రమాదకరమైన వ్యాధి మానవాళికి తెలియదు. తెలుసుకోవాలి, తెలపాలి అనే కుతూహలంతోనే ఇప్పుడు మనం చెప్పుకునేది సిఓపిడి. పొగ ఏ విధంగానే ఉండొచ్చు. ఆ పొగ మనం సిగరెట్ తాగే పొగ ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లో వంట చేసుకున్నప్పుడు పొగ ఉండొచ్చు. ఏ పొగ వచ్చినా కూడా అది చాలా ప్రాణాంతకమైనది. చాలామంది అనుకుంటారు పొగ వల్ల మనకే ఉంటుంది అని. పొగ వల్ల అన్నీ హానికరమే. ఈ పొగ నా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఒక రకమైన మార్పులు చేస్తుంది. ఎంత భయంకరమైన మార్పులు ఉంటాయంటే లోపల ఊపిరితిత్తులు కాల్చే మార్పులు అవి. ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి, ఎంత ప్రమాదంగా ఉంటుందో. డాక్టర్లుగా మేము అది ఎంఫిసీమా అంటాం, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం, ఎన్నో టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం వీటన్నిటికీ. కానీ ముఖ్యంగా అర్థం కావాల్సిందే ఒకటే విషయం ఏంటంటే, స్మోక్ వల్ల శ్వాస పోయే ఈ గొట్టాలు అనేది డ్యామేజ్ అవుతాయి. అర్లీ స్టేజెస్లో కొద్దిగా మొదలవుతుంది, కళ్ళు అనేది ఎక్కువగా తయారవుతుంది. పోను పోను ఊపిరితిత్తు ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ అనేది పోతుంది. అంటే ఎలాస్టిక్ టిష్యూ అనేది చాలా మటుకు డ్యామేజ్ అయిపోతుంది. సో పోను పోను ఏమవుతుందంటే గాలిపోయే గొట్టాలు అనేది సన్నబడిపోయి లంగ్ ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోయి చాలా మటుకు డ్యామేజ్ అవుతుంది. అంటే గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ స్థితికి వచ్చిన తర్వాత కూడా స్మోకింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే పోను పోను ఉన్న లంగ్ కెపాసిటీ అనేది చాలా మటుకు తగ్గిపోయి ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో ఉండేది మెల్లగా తగ్గిపోవడం మొదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఊపిరితిత్తుల ద్వారా బయటికి పోయే కెపాసిటీ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. మానవ శరీరంలో అతి నాజూకైన అవయవం ఊపిరితిత్తులు, లంగ్స్ ఎలా ఉంటాయని సాధారణంగా అడిగినప్పుడు మేము చెప్తుంటాం, మృదువుగా, స్పాంజీగా ఉంటాయని చెప్తుంటాం. మరి ఇలాంటి స్పాంజీగా, మృదువుగా ఉన్న ఊపిరితిత్తులు పొగకి కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. సిఓపిడిలో పొగ లోపలికి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు బొత్తిగా కాలిపోయి మసైపోతుంటాయి. ఎలా జరుగుతుందంటే ప్రమాదకరమైన పరిస్థితి అది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితి, ఇలా కాలినప్పుడు ఊపిరితిత్తుల్ని మనం కాపాడుకునే బాధ్యత మనది ఉంటుంది. ఈ యొక్క సిఓపిడి అనేది క్రమేణా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించి సరిగ్గా దాన్ని కనుక మనం ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఆ వ్యాధిని మనం అరికట్టవచ్చు. వ్యాధి ముదిరిన తర్వాత చాలా కష్టపడాలి, చాలా నష్టపడాలి ఆర్థికంగా. హాస్పిటల్ చుట్టూతా ఖరీదైన వైద్యం చేయించుకుంటా చాలా కష్టాల్లోకి నెట్టివేయబడతారు. పట్టణాల్లో ఎక్కువగా ఈ యొక్క 2 వీలర్స్, 4 వీలర్స్, కార్లు, బస్సులు ఇవన్నీ ఎక్కువగా వినియోగిస్తారు. దీని ద్వారా వచ్చే పొగ, ఆ పొగలో రకరకాల విష వాయువులు ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ అవ్వచ్చు, కార్బన్ డయాక్సైడ్ అవ్వచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్స్ అవ్వచ్చు, లెడ్, వేరే రకరకాల అంశాలు దాంట్లో ఉంటాయి. కార్బన్ పార్టికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పీల్చినప్పుడు
లోపల గాలి గొట్టాల్లోనూ ఆ ఊపిరితిత్తుల లోపల భాగాల్లో అవి పేరుకుని దాని ద్వారా లోపల ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, దానికి వ్యతిరేకంగా పొరంత వాచి ఈ యొక్క సిఓపిడి కింద వ్యాధి కింద పరిణామం చెందుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్, రకరకాల ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మెటల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఫార్మస్యూటికల్ అవన్నీ చాలా రకరకాల ఇండస్ట్రీస్లో విషవాయువులు వెలువడుతూ ఉంటాయి. అవి గాలిని కలుషితం చేస్తే ఆ గాలి పీల్చినప్పుడు కూడా మనకి ఆ లోపల ఆ కెమికల్స్తో కూడా ఊపిరితిత్తుల గాలి గొట్టాల మార్గం అంతా కూడా వాపొచ్చి దాంతో ఇబ్బంది కలిగిస్తుంది, సిఓపిడి కింద పరిణామం చెందుతుంది. ఇండోర్ పొల్యూషన్ కూడా చాలా ముఖ్యమైన అంశమే. అది కూడా మన వంటిల్లో సరిగ్గా వెంటిలేషన్ ఉండాలి, ఎక్కువ పొగ అక్కడ నిలబడకుండా చేసుకుంటా వంట సరైన విధానాలు పాటిస్తే ఈ సిఓపిడి కూడా రాకుండా వీలుంటుంది. నాకు ఒక కట్టెలు పోయి నాకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. కట్టెలు పొయ్యి నుండి దూరంగా ఉండాలా అని చెప్తాను సార్. సిఓపిడి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది చాలా ముఖ్యమైన విషయం. సిఓపిడి వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసం, మాట్లాడలేకపోవడం, నడవలేకపోవడం, కొన్ని సందర్భాల్లో బటన్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమడ పచ్చగా పడడం, బలహీనంగా ఉండడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన లక్షణాలు. గాలిగొట్టాల మార్గము ఈ విధంగా చాలా సన్నబడతా క్రమేణా ఈ సన్నబట్టం అనేది పెరుగుతూ ఉంటుంది. మార్గం సన్నబడిన కొద్దీ గాలి పోవటానికి అవరోధం పెరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తులోకి గాలి వెళ్ళటం రావటం కష్టమయ్యి ఈ యొక్క వ్యాధి లక్షణాలు వస్తూ ఉంటాయి, ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. ఇది కనుక మొదట్లో గుర్తించకపోతే ఇది క్రమేణా అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ లోపల కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ యొక్క మార్పుల్లో లోపల మ్యూకస్ అనేది మామూలుగా తయారయ్యేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఆ ఎక్కువ తయారైన మ్యూకస్ అంతా కూడా అక్కడక్కడ ఆగిపోయి గట్టిగా ఈ ముద్దల్లాగా తయారయ్యి అవరోధాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఆ ముద్దల్లో ఈ క్రిములు కూడా చేరుకుని ఇంకా దాన్ని ఇంకా పెరిగేటట్టు చేస్తవి. ఆ తర్వాత ఆ గాలి పోయే మార్గం ఎట్లయితే మూసిపోతుందో ఎక్కువైన కొద్దీ వెనక ఉండే ఊపిరితిత్తుల పొరలు అవన్నీ కూడా ఉబ్బిపోయి ఇంకా ఎంత ఉండాలో పరిణామం కాకుండా ఇంకా పెద్ద పరిణామంలోకి వెళ్ళి సరిగ్గా వ్యాకోచము సంకోచం చెందకుండా ఈ యొక్క ఆయాసం అనే లక్షణాన్ని పెంచుతూ పోతూ ఉంటాయి. సిఓపిడి అనగానే ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే ఊపిరితిత్తులు ఒక్కటే దెబ్బతింటాయి అని. వాస్తవానికి ఊపిరితిత్తులు ఒక్కటే కాదు, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క అవయవం దెబ్బతింటుంది. ఇది దెబ్బ తినదు అని మన బాడీలో, మన శరీరంలో ఏది మిగలదు. అంత ప్రమాదకరమైన వ్యాధి సిఓపిడి. ఇది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే డిసీజ్లో ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులు పోయే నాలి నారోయింగ్ అయిపోతుంది అన్నమాట. నారో అయిపోతే బ్రీతింగ్ బికమ్స్ డిఫికల్ట్. అయితే కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది. మెయిన్ రీజన్ ఫర్ గెటింగ్ సిఓపిడి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ స్మోకింగ్. స్మోకింగ్ వల్ల ఇది అవుతుంది. దీని 2 స్టేజెస్ ఉంటాయి ఈ డిసీజ్లో. ఒకటేమో రివర్సిబుల్ స్టేజ్ ఉంటుంది. అప్పుడు మందులు తీసుకొని స్మోకింగ్ మానేస్తే రివర్సిబుల్లీ ఇట్ విల్ బికమ్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. ఇర్రివర్సిబుల్ స్టేజ్కి పోయిందంటే మళ్ళీ అప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఇర్రివర్సిబుల్ స్టేజ్కి పోయిన తర్వాత స్మోకింగ్ చేస్తే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఈ డ్యామేజ్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ బ్లడ్ సప్లై చేసే పల్మనరీ ఆర్టరీస్ అంటారు. ఈ ఆర్టరీస్కి పల్మనరీ ఆర్టరీస్ అంటారు. ఇది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ నుంచి బ్లడ్ సప్లై లంగ్స్కి పోతుంది. ఈ పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయింగానే ఇక్కడ హార్ట్లో రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, ఇది రైట్ వెంట్రికల్ అంటారు దీనికి, అది దెబ్బతింటుంది. దెబ్బతింటే అది డైలేట్ అయిపోతుంది, ఇంకా పంపింగ్ వీక్ అయిపోతుంది. ఇది చాలా జల్దీ వీక్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ ఛాంబర్ ఈజ్ వెరీ థిన్.
థిన్ వాల్ ఛాంబర్. ఈ సిఓపిడిలో ఇది రైట్ వెంట్రికల్ ఫెయిల్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. వన్స్ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత లైఫ్ ఈజ్ లిమిటెడ్ టు 1 to 3 years అండ్ ఇట్ లీడ్స్ టు ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇర్రివర్సిబుల్ ఫేజ్లో పోతుంది. అండ్ హార్ట్ కూడా రికవర్ కాదు, లంగ్స్ కూడా రికవర్ కాదు. క్రానిక్ ఒబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్ సిఓపిడి శరీరానికి జరిగే హాని, ముఖ్యంగా ప్రజల లోపల పొగాకుకి ఊపిరితిత్తులకి సంబంధం ఉంది. దీనివల్ల ఊపిరితిత్తులు బాగా దెబ్బతగిలి దాంతో క్యాన్సరు, ఆయాసం, దగ్గు విపరీతంగా ఏడిపించేది ఉందని మామూలుగా తెలుసు. కానీ నేను ముఖ్యంగా క్లారిఫై చేయటం ఏంటంటే ఊపిరితిత్తులే కాకుండా మొత్తం శరీరాన్ని ఈ పొగాకు వల్ల హాని జరుగుతుంది. మనం టాప్ ఫ్లోర్లో మెదడు, నరాలు, కళ్ళు, మిడిల్ ఫ్లోర్లో గుండె, ఊపిరితిత్తులు, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో మూత్రపిండాలు, మూత్రం పోసే ఒక బ్లాడర్ అని అంటారు, యూరినరీ బ్లాడరు, దాంట్లో క్యాన్సర్ రావడానికి కూడా ఈ సిగరెట్ వల్ల చాలా కనెక్షన్ ఉన్నది. కడుపు లోపల జీర్ణకోశంలో ప్యాంక్రియాస్, కడుపులో అల్సరు, గ్యాస్ట్రిక్ అల్సరు, గ్యాస్ట్రిక్ క్యాన్సరు, ప్రతిదానికి, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి మన శరీరంలో పొగాకు వల్ల నష్టం అవుతుంది. సిఓపిడి గురించి ఎంత భయంకరమైన వ్యాధో ఇప్పటికి మనకు తెలుసుంటుంది. చాలామందికి ఇంకో ఆలోచన కూడా ఉంటుంది, నేను కాదు కదా సిగరెట్ తాగేది, నాకెందుకు వస్తుంది ఈ వ్యాధి అని. పర్యావరణంలో కనుక మీరు పొల్యూషన్లో లేనట్టయితే మీరు నిజంగా అదృష్టవంతులే. కానీ మీరు మీ మిత్రుల పక్కన ఉంటే, మిత్రులు కనుక సిగరెట్ తాగుతున్నట్టయితే, పొగ తాగుతున్నట్టయితే, మీరు కూడా ఆ పొగని లోపల తీసుకుంటే మీకు కూడా రోగం వచ్చే అవకాశం ఉంటుంది. మేము అంటుంటాం ప్యాసివ్ స్మోకర్స్ అని. అది చాలా ప్రమాదకరం. నేను తాగకపోయినా పక్కన వాడు తాగిన పొగ నాలో ప్రవేశించినప్పుడు నా ఊపిరితిత్తులు కూడా సిఓపిడి చేంజెస్కి వస్తుంటాయి. ఇది గమనించవలసిన విషయం. ఎవరు పొగ తాగినా దాని నుంచి మనం దూరంగా ఉండడం నేర్చుకోవాలి. సిఓపిడిలో ట్రీట్మెంట్ గురించి మనం చూసినట్టయితే ముందుగా పరీక్షలు చూసుకోవాలి. పరీక్షలో నిర్ధారణ అయినప్పుడు, నిర్ధారణలో తేలితే అది సిఓపిడి అని, అప్పుడు ట్రీట్మెంట్. పరీక్షలకు ముఖ్యంగా ఏముంటాయి? స్పైరోమెట్రీ అనేది చాలా ఖచ్చితంగా చెప్పేది వీరికి సిఓపిడి ఉందా లేదా అని. స్పైరోమెట్రీ అనేది చాలా ముఖ్యంగా అందరూ చేయించుకోవాల్సిన పరీక్ష. చెస్ట్ ఎక్స్రే ఒకటి, రక్త పరీక్ష ఒకటి, ఇలా చిన్న చిన్న పరీక్షలు తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది సిఓపిడి ఉందా లేదా అని. చాలా తేలిగ్గా గుర్తించడానికి వీలయ్యేది ఇది ఒక పీక్ ఫ్లో మీటర్ అనే ఉంది. ఇది చిన్న ఇన్స్ట్రుమెంటు. ఇది మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు, బయట కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇది అంత ఖరీదైనది కూడా కాదు, చాలా తేలిగ్గా ఉపయోగించి తెలుసుకోవటానికి. దీంట్లోకి గాలి లోపల బాగా పీల్చుకుని ఒకసారి దీంట్లోకి వదిలేస్తే బలంగా అది మీటరు దీంట్లో చూపిస్తుంది ఎంత వేగంగా గాలి బయటికి వస్తుందో. ఆ వేగం ఈ వ్యాధి ఉండే వాళ్ళ సిఓపిడి అని కనుక వ్యాధితో బాధపడే వాళ్ళకి ఈ వేగం క్రమేణా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనకి తెలుసుకోవచ్చు. స్పైరోమెట్రీ టెస్ట్లో పూర్తిగా దాన్ని ఏ స్టేజ్లో ఉన్నది అనేది ఇంకా బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈ యొక్క ఇమ్యునైజేషన్స్ కొన్ని వస్తున్నాయి. అవి ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా ఇమ్యునైజేషన్ అనేది సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే అది చాలా ఉపయోగం. అలాంటిదే న్యూమోకోకస్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, ఆ వ్యాక్సిన్స్ కూడా వీళ్ళకు ఉపయోగమే అని పరిశోధన ద్వారా తెలిసింది. ఇలా స్పైరోమెట్రీ ద్వారా పరీక్ష చేయించుకొని నిర్ధారణ అయినప్పుడు సిఓపిడి అని ఉంది అని వైద్యులు చెప్పినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ట్రీట్మెంట్లో ప్రమాదకరమైనది ఏమీ లేదు, ట్రీట్మెంట్ తీసుకోపోతేనే చాలా ప్రమాదకరం. ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే సిఓపిడిలో ఇన్హేలర్స్ ఆర్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే పఫ్స్ అన్నమాట. చాలామందిలో ఒక అపోహ, తెలియని విచారణ. ఇన్హేలర్ తీసుకుంటే ప్రాణాపాయం ఉంటుందేమో, ఇన్హేలర్ తీసుకుంటే అలవాటవుతుందేమో. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే, తీసుకోపోతే ప్రమాదం జరుగుతుంది, కానీ తీసుకుంటే బట్టగట్టి బయటపడతారు. అది చాలా ముఖ్యమైనది. ఇన్హేలర్ వల్ల ఏ ప్రమాదము లేదు.
సో ఇన్హేలర్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ సిఓపిడి, చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. తర్వాత మ్యూకోలైటిక్ ట్యాబ్లెట్స్, అంటే నేను ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో తెమడ అనేది వచ్చి దాన్ని బ్లాక్ చేసి గట్టిగా చిక్కగా తెమడ, శ్వాసనాళాలు ఆల్రెడీ మూసున్నాయి, దాంట్లో తెమడ దూరి మొత్తం బ్లాక్ చేసేస్తుంది. సో ఈ తెమడని గట్టిగా చిక్కగా ఉన్నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముక్కలు ముక్కలుగా నీరు చేసి దగ్గంగానే బయటికి తీసుకొచ్చే ప్రక్రియకు వాడే ట్యాబ్లెట్ పేరు మ్యూకోలైటిక్స్. తర్వాత యాంటీబయాటిక్స్. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే, బ్లడ్ కౌంట్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే యాంటీబయాటిక్స్ వాడడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి డాక్టర్ గారు మీకు చెప్తారు ఏది వాడాలి ఏది వాడద్దు అని. తర్వాత ప్రాణాపాయ పరిస్థితి ఉంటే, ఒకవేళ ఆక్సిజన్ శాతం బాడీలో తక్కువ అయిపోయినట్టయితే ఖచ్చితంగా ఆక్సిజన్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, సిఓపిడి మిమ్మల్ని వెంటాడుతుంది అని. దాని నుంచి దూరంగా పరిగెట్టడానికి ట్రీట్మెంట్ అనేది వెంటనే మొదలు పెట్టడం చాలా ముఖ్యం. ప్రమాదకరమైన పరిస్థితి వరకు దారి తీయకుండా ప్రాణాన్ని గట్టిగా పట్టుకొని చాలా సురక్షితంగా అది కాపాడుకోవడం అది మన ధర్మం. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎలాగంటే ఇది గత చాలేళ్లుగా సఫర్ అవుతూ ఉన్నా వీళ్ళకి మెడికేషన్స్ డాక్టర్ చెప్పింది సరిగ్గా తీసుకొని వాళ్ళకి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్ని మనం ఇమ్మీడియట్గా, అంటే చాలా తొందరలో హాస్పిటల్కి చేర్చాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ మామూలుగా వాడే మందులు కూడా పని చేయనప్పుడు సడన్గా అన్కాన్షియస్ అవ్వడము, లేకపోతే ఛాతీలో నొప్పి కానీ గుండె తేడా కొట్టుకోవడం కానీ ఇలా జరిగినప్పుడు ఇలాంటి పేషెంట్ని ఇమీడియట్గా మనం హాస్పిటల్కి చేర్చాల్సి వస్తుంది. హాస్పిటల్కి చేర్చాక కూడా దీని ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ బేసిస్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో పెట్టి చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేము హాస్పిటల్కి వచ్చాక మామూలుగా వాడే మందులతో పాటు కొన్ని కృత్రిమ పరికరాలు పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎలాంటంటే వెంటిలేటర్ మీద పెట్టడం, దీంట్లో 2 రకాలు, మళ్ళీ గొంతులో ట్యూబ్ వేసి వెంటిలేట్ చేయడం, లేకుంటే ఊరికే మాస్క్ పెట్టి వెంటిలేట్ చేయడం, ఇది చేయాల్సి వస్తుంది. ఇది చేశాక కూడా రిస్క్ టు లైఫ్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సిఓపిడి ఉన్న పేషెంట్స్కి చాలా మట్టుకు 50-60% మందికి కుడివైపు ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో అటు హార్ట్ ఫెయిలియర్ ఉండి ఇటు లంగ్ ఫెయిలియర్ ఉండి ఇలాంటి పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టేసి మళ్ళీ తీయడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దాంట్లో రిస్క్ అంటే ప్రాణాపాయమైన పరిస్థితులు చాలాసార్లు వస్తూ ఉంటాయి. 1, 2, 3, 4 ఎంతమంది చూస్తుంటే పడకలు నిండిపోతున్నాయి ఎమర్జెన్సీ కేసులతోని. ఈ రోజుకైనా మనం నిర్ణయం తీసుకుందాం, ఈ రోగాన్ని అరికడదాం అన్న దృఢ సంకల్పం మనకు ఉండాలి. బిజినెస్లు టెన్షను, సమస్యలు, ఇంటి సమస్యలు, అన్ని రకాల ఆలోచనలతో సిగరెట్లు పెరగడం మొదలుపెట్టినాయి. రోజుకు 5 ప్యాకెట్ల వరకు పెంచుతూ అలాగే తాగుతూ వచ్చాను. చాలామంది డాక్టర్లు చెబితే కూడా నేను వినకుండా వచ్చాను. కానీ మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే, ఈ సిగరెట్ చాలా వరకు హానికరం. ఆకలిగా ఉండదు సరైన పద్ధతిలో, నోరు వాసన, ఇన్ని కూడా బరాయించినానంటే ఈ నికోటినో మళ్ళీ నాకేమీ తెలియదు అలవాటు. ఈ అలవాటు నేను పోగొట్టుకోవాలని ఎన్ని దఫాలు అనుకున్నా కానీ పోగొట్టుకోలేకపోయాను. చాలామంది మానలేమని అనుకునే భావన కూడా ఉంటుంది. అటువంటి చాలా తప్పు. దృఢ సంకల్పము, నమ్మకము ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మానగలుగుతాము. ఇది నేను ఖచ్చితంగా 40 ఏళ్ళు దగ్గర అనుభవం ఉండి కూడా నేను మానేసినానంటే ఈరోజు సింగిల్ ఒక సిగరెట్ కూడా తాగాలనే మనస్సు కూడా లేకుండా నా మనసులో దృఢ సంకల్పం కలిగిందంటే అది నమ్మకము. మన ఊపిరితిత్తులు మనం పదిలంగా ఉంచుకోవాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. దీనికి పని పెట్టడం కాదు, దీనికి పని పెట్టాలి. ఆలోచన పెంచుకోండి, పొగాకును వదలండి, పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి. ఒకవేళ సిఓపిడితో బాధపడ్డట్టయితే ట్రీట్మెంట్ వెంటనే తీసుకోండి. ఇన్హేలర్ వల్ల ప్రమాదం ఏమీ లేదు, ప్రాణాన్ని కాపాడుతుంది. ఇవన్నీ విషయాలు దయచేసి మనసులో పెట్టుకోండి.